భారత జాతికి నాహితవు స్వామి వివేకానంద. ప్రస్తుతం దేశంలో నెలకొని ఉన్న స్థితిగతులను పరిశీలిస్తే పాశ్చాత్య సంస్కృతి నాగరికతను అనుకరిస్తూ యువత జీవిత లక్ష్యమేమిటో జీవన గమ్యమేమిటో తెలియక తమ శక్తియుక్తులను నిరుపయోగం చేసుకుంటూ నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు. యువత తమకంటూ ఒక ఆదర్శం లేకుండా కొట్టుమిట్టాడుతున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే వారికి ఒక మార్గదర్శక సందేశాన్ని ఇవ్వాలి, ఒక స్ఫూర్తిదాయక జీవితాన్ని చూపాలి. దేశ యువతలో ఆత్మవిశ్వాసాన్ని ఆత్మస్థైర్యాన్ని నింపి వారిని ప్రగతి పథంలో ముందుకు నడిపించి నవజాతి నిర్మాణానికి గట్టి పునాది వేయగల ఆశాజ్యోతి స్వామి వివేకానంద. వ్యక్తిని సమాజాన్ని ఆందోళనపరిచే సమస్యలకు పరిష్కారాన్ని చూపి నిద్రిస్తున్న యువశక్తిని మేల్కొలిపి కార్యోన్ముఖులను చేసే శక్తిని స్వామి వివేకానందుని పలుకులు అందిస్తాయి. యువతరానికంతటికీ ఆ మహనీయుని జీవిత సందేశాలు అందాలని ఈ సంక్షిప్తం సంకలనాన్ని వెలువరుస్తున్నాము. ప్రతి పేజీలోని దేదీప్యమానమైన స్వామీజీ పలుకులు కొంతమంది యువకులనైనా ఉత్తేజపరిచి వారు జాతి నిర్మాణానికి పాటుపడేటట్టు చేసిన మా ఈ ప్రయత్నం సఫలమైనట్టుగా భావిస్తాం. స్వామి వివేకానంద సంక్షిప్త జీవిత గాథ. ఆయన బాల్యం. నరేన్ అని, నరేంద్రనాథ్ దత్తా అని పూర్వాశ్రమంలో పేర్కొనబడిన స్వామి వివేకానంద కలకత్తాలో 1863 జనవరి 12వ తేదీన భువనేశ్వరీదేవి విశ్వనాథ్ దత్తా దంపతులకు జన్మించారు. దత్తా కుటుంబీకులు సుసంపన్నులు, గౌరవనీయులు, సంఘంలో గొప్ప దాతలుగా, విద్యాధికులుగా, దృఢమైన ఆత్మవిశ్వాసము వ్యక్తిత్వము కలవారిగా పేరు పొందారు. నరేంద్రనాథ్ తాతగారు దుర్గాచరణ్ దత్తా పారసీక భాషలోనూ సంస్కృత భాషలోనూ చక్కటి పరిజ్ఞానం కలిగి న్యాయవాదంలో కూడా నైపుణ్యం సంపాదించారు. కానీ తన కుమారుడు విశ్వనాథ్ జన్మించాక వైరాగ్యంతో సర్వసంగ పరిత్యాగం చేసి సన్యాసి ఆశ్రమం స్వీకరించారు. అప్పుడాయన వయస్సు 25 సంవత్సరాలే.